ఎక్కడెక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు? ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి? మొన్న 26వ తేదీన మా అభ్యర్థిని శ్రీమతి సునీత గోపీనాథ్ గారు ప్రచారం చేసేటువంటి రూట్ మ్యాప్ ఎన్నికల కమిషన్కు సమర్పించి ఎన్నికల నిబంధనలను అనుసరించి దరఖాస్తు చేసి అనుమతులు పొందినాం. ఉదయం 9 నుంచి ప్రారంభమైనటువంటి ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ రథాన్ని తీసుకొచ్చి భారీ సౌండ్స్ పెట్టి డీజే లాంటి సౌండ్స్ కూడా విపరీతంగా పెట్టి వాళ్ళకి అసలు అనుమతులే ఇవ్వద్దు వాళ్ళకి. ఆ పెట్టి మా అభ్యర్థిని మేము ప్రచారం ఎటు పోతే అటే తీసుకురావడం, ఎటు పోతే అటే రథాన్ని తెచ్చి అడ్డం పెట్టడం, కనీసం మాట్లాడుకునే పరిస్థితి, ఓటరును అభ్యర్థిని మాట్లాడుకోలేని పరిస్థితి, సౌండ్ అంత బాగా పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. ఆపే ప్రయత్నం చేసిరా మీరు? చెప్పిరా కనీసం ముఖ్యంగా కొంచెం దూరంగా వెళ్ళండి అని ఏమన్నా చెప్పిరా? ఆ ఆ వారి యొక్క న్యూసెన్స్ వల్ల ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ముందు రూల్గా పోవాలి కాబట్టి మేము సి విజిల్కి ఆన్లైన్లో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మేము 10:30కి కంప్లైంట్ చేసినాం. టీం వచ్చిండు. టీం వచ్చిన తర్వాత కూడా టీమును కూడా బెదిరించారు. ఆ టీం వాళ్ళు ఏం పని చేయలేదు. మేము టీమును ప్రశ్నించినాం. పోయి విజువల్స్ ఇప్పుడు మేము ముందు పెట్టినాం. మేము టీము మీ సి విజిల్లో వచ్చింది కదా, సౌండ్సే వినబడుతున్నాయి కదా, ఆ వీడియోలు కూడా వినబడతాయి. కనీసం మైక్ కూడా ఆఫ్ చేసే పరిస్థితి లేదు. ఇదేం ఎన్నికల కమిషన్, ఇదేం పోలీసు, మీరందరూ తొత్తులుగా మారిళ్ళు. పూర్తిగా ప్రజాస్వామ్యం ఇక్కడ అవమానం జరుగుతూ ఉన్నది. ఒక మహిళగా ఆమె ప్రచారం చేసుకోలేని స్థితికి మీరందరూ కూడా అందరూ కలిసికట్టుగా మీరు తొత్తులుగా అధికార పార్టీకి వివరిస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నించినాం. ప్రశ్నించే క్రమంలో మేము వాళ్ళను మీ డీటెయిల్స్ అని కూడా మేము నోట్ చేసుకుంటున్నాము. ఖచ్చితంగా మీ మీద ప్రైవేట్ కేసు కూడా వేస్తాము, ఎన్నికల కమిషన్ ఢిల్లీ కూడా సంప్రదిస్తామని చెప్పి మేము ఇట్లా మాట్లాడే క్రమంలో ఆ విజువల్స్ మాత్రమే పెట్టి మేము వాళ్ళ వాహనాలు దగ్ధం చేస్తానడు పెద్ద సురేష్ అని చెప్పి, లేకపోతే వాళ్ళ కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది పెడతానడు బెదిరించాడని చెప్పి అన్నారా మీరు అట్లా వాహనాలు దగ్ధం చేస్తాం? పెట్టమని చెప్పండి. మీరు విజువల్ చూడండి. ఎక్కడ నా నోరు విప్పలేదు, నా పెదాల కదలికే లేదు, ఎక్కడ అనలేదు. అనకుండా ఆ పదాలు ఎట్లా అప్లికేబుల్ అవుతాయి అనేది కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. చట్టాలు మీకే కాదు, మాకు కూడా చట్టాలు తెలుసు, మాకు పరిధులు పరిమితులు మాకు కూడా తెలుసు.